ఏనుగు కాళ్ళు ఎవడో పట్టుకోమన్నట్ట. ఎవరో ఏనుగంటే ఎలా ఉంటుందంటే ఒక నలుగురు అంధులు చాలా మంది చెప్తే విని ఉంటారు, మీరు సేవకులు చెప్పినప్పుడు విని ఉంటారు ఇది కదా, ఈ ఉపమానం లాంటి కథ. ఒక నలుగురు గుడ్డివారట ఏనుగుని పట్టుకుని తడివి చూసి ఏనుగు ఎలా ఉంటుంది చెప్పండి అంటే, ఆ నలుగురు ఒక్కొక్కడు ఒకలా చెప్పాడు. ఏమని కాలు పట్టుకునేవాడు స్తంభంలా ఉంటుంది అన్నాడట. కాలు పట్టుకునేవాడు ఎటుకంటే మరి గుడ్డివారు కదండి, అంధులు కదా, కనపడదు అలాగే. ఆ ఏనుగు కాలు పట్టుకుని అక్కడే నుంచి ఇలా చూసి ఇదే స్తంభంలా ఉందని, ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడట. చెవు దగ్గర ఇళ్ళ పట్టుకుంటే చేటలా ఉందన్నాడట. ఏనుగు ఎలా ఉంటుంది అంటే చేటలా ఉన్నది, మరి చేట ఇలాగ ఇసరటం చూసిన బియ్యం వేసుకుని చేటలా ఉంటుంది ఏనుగు అంటే అన్నాడట. ఇంకొకటి తొండం అంటే ఏంటిదని ఏదో అదేదోలా ఉందన్నాడట. అలాగా ఒకడు తోక పట్టుకుని తోకలా ఉంటుంది ఏనుగు అన్నాడట. ఇంతకీ 4 కలిసి ఉన్నదే ఏనుగుకి, పాపం కనబడదు కాబట్టి అలా ఉంటుంది పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసు ఎంత విలువైనదో తెలుసుకోకపోతే అసత్యంలోకి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 24:14 చూద్దాం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ధర్మశాస్త్రం అంటే ఏంటి తమ్ముడు? 5 పంచకాండాలని ధర్మశాస్త్రం, తోరా అంటారని చెప్పా. యూదుల ఆచారం ప్రకారం ఆ 5 పుస్తకాలని ధర్మశాస్త్రం లేదా వాళ్ళు తోరా అని పిలుస్తారు. అది ఖచ్చితంగా బాలుడు దశలో ఉండగానే నేర్చేసుకోవాలి అందరూ కూడా. మన బాలుళ్ళకి నేర్పం, మన బాలుళ్ళకి నేర్పం. సరే, అది వేరే సంగతి తర్వాత చూద్దాం. ఆ 5 పుస్తకాలు చెప్తారు ఎవరైనా? 5 పుస్తకాలు ఏంటో నేను చెప్పేస్తే బాగు, మీరు చెప్పండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు బైబిల్లో మొదటి నుంచి వరుసగా ఉన్నాయి కదా. వీటిని పంచకాండాలు అంటారు. వీటిని తోరా అని పిలుస్తారు యూదులు. వీటిని ధర్మశాస్త్రం అంటారు, లా, లేకపోతే ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్ అని కూడా దాన్ని అంటారు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇప్పుడు అదొక్కటి అనుకుని భ్రమపడతారని దేవుడు ఆ చూడండి 2 పదాలు రాయించాడు చూడండి. ధర్మశాస్త్రమందును, తర్వాత అందరు ప్రవక్తలు వచ్చారు కదా, చాలామంది. యెహోషువ గారి దగ్గర నుంచి ప్రవక్తలు ఎంతమందిలో వచ్చారు అంటే, మోషే గారు కూడా ఒక ప్రవక్తే. మోషే గారి చేత రాయబడ్డాయి ఈ 5 కూడా. తర్వాత వచ్చిన ప్రవక్తలు మలాకీ గారి వరకు కూడా. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో మాట కాబట్టి ఇది మనం ఎక్కడి వరకు చూడాలి? మలాకీ గ్రంథం వరకే చూడాలి. ఇప్పుడు మలాకీ గ్రంథం వరకు రాయబడిన ఈ ప్రవక్తలందరూ గ్రంథాలు మరియు పంచకాండాలు అంటే మొత్తం పాత నిబంధన 39 పుస్తకాల అన్ని విషయాలు ఏం చేయమన్నాడు ఇక్కడ చూడండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీయున కొన్నియున, అన్ని అన్నాడు కొన్ని అన్నాడు. అక్కడ చదివాం కదా మేము, అన్నేనా? ధర్మశాస్త్రంలోవి, ప్రవక్తల గ్రంథంలో అన్నీ అని ఉంది. అందరూ ఆ రౌండ్ చేసుకుని చక్కగా మీరు చదువుకుని బాగా స్టడీ చేసే పిల్లలు అన్నీ 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 ఎక్కడ చూసిన అన్నీ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆ వద్దు ఇవి చాలు అని లేవు. అన్నీ రైట్. అన్నిటినీ మనం ఏం చేయాలట? నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి. నమ్మితేనే మనకేముంది? రక్షణ ఉంది. ఇప్పుడు ఒక్కసారి లోకసువార్త 24వ అధ్యాయము ఇందాక చదివినట్లుగా 25వ వచనాన్ని ఫుల్గా పూర్తిగా చదవండి. అందుకు ఆయన నోట్ దిస్ పాయింట్, ఫస్ట్ మనకి ఇచ్చే బిరుదు అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఆపండి అక్కడ. ఎందుకోసం తీసుకొచ్చానంటే మిమ్మల్ని తిట్టాడు దేవుడు, అదే చెప్తే తీసుకొచ్చా. ఫస్ట్ అవివేకులారా అన్నాడు వాళ్ళ. అంటే అవివేకులు అంటే తెలుస్తా, ఏదో ఫూల్స్, ఆ మాత్రం కూడా తెలియదు మీకు, బుద్ధి లేని వాళ్ళారా అన్నాడు అక్కడ. అవివేకులారంటే అంటే ఇంకా మీకు అర్థమయ్యే డెప్త్ చెప్తున్నా. ఫూల్స్, ఈ అర్థం కాలేదా? ఈ మాత్రం అర్థం కాలేదా? ఇప్పుడు ఇంకా అర్థం కానట్టుంటే కనుక మీరు మందమహోడా ఏంటంటే మందమహోడా మందం అయిపోయింది బుర్ర, మొద్దు మహమూడు అంటారు కదా, మొద్దు బారిపోయింది నీ బుర్రకాయ, మొత్తం బాడీ అంతా మొద్దు బారిపోయింది, నీకు బుర్ర అంతా మొద్దు బారిపోయినాడు. ఇలా మందమతులారా అన్నాడా? మందమతులారా ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేయాలంటే మనం నమ్మని మందమతులారా. ఎలా చూడండి, నమ్మని మందమతులారా అంటే ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి. ఫస్ట్ పాయింట్ నమ్మాలి.
నమ్మకపోతే ఎవరు మనం? మందమతులం. అన్ని లేఖనాలు చదవాలి. అన్ని లేఖనాలు నమ్మాలి. ఫస్ట్ పాయింట్ మనం చేయవలసింది నమ్మాలి, చదవాలి. లేకపోతే చదువు రాని వాళ్ళైతే వినాలి, చదివినప్పుడు నమ్మాలి. కొన్నింటిని నమ్మడం ఏంటి కాదు, అన్నిటినీ నమ్మాలి. ఇంకొక మంచి మాట చూద్దాం. రోమపత్రిక 15:4. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఇవన్నీ లేఖనాలు, ఇవన్నీ వచనాలు, ఇవన్నీ దేవుని మాటలు ఎందుకో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15:4 రైట్. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే. ఇక్కడి నుంచి అందరూ వినండి, రాసుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకున్నా. పూర్వమందు వ్రాయబడినవన్నీ కొన్నియా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది మీకు? దేవుడు ఊరికే రాయించాడా, లేకపోతే అక్కర్లేదన్న దానికి భూలోకమే చాలదనాయన అన్నప్పుడు ఇవన్నీ రాశాడంటే, ఇవన్నీ రాశాడంటే అవి అవసరమనే కదా రాశాడు. అవసరం లేదని బైబిల్లో రాయించాడు దేవుడు? ఏది రాయించలేదు నిరుపయోగంగా. మరి అన్నీ రాయిస్తే కొన్నని చెప్పడానికి ఎంత ధైర్యం చెప్పేవారికి? దేవుడేమో నేను చెప్పినన్ని చెప్పు అంటే, నేను అన్నీ చెప్పను, కొన్నే చెప్తాను అని అనడానికి దేవుని ఎదుట ఎంత ధైర్యం ఉండాలండి అసలు? ఎంత ధైర్యం ఉండాలి? తప్పు కదా అది. తన బిడ్డలను విశ్వాస జీవితంలో ఎదిగేలా చేయాలా, లేకపోతే పాడు చేయాలా? ఎదిగేలా చేయాలా. దేవుని పని అది. ఆషామాషి కథ కొని దేవుని పనిని ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకుని ప్రియులారా, ఇది ఏంటిది? ఎవరి పని ఇది? ఆయన పని. ఆయన బిడ్డలను ఆయన దగ్గరకు చేర్చుకునే పని ఇది. ఆ చేర్చుకునే పనిలో ఉపదేశకులు, సేవకులు ఎందరో ఉంటే దేవుని చేతిలో, వాళ్ళు దేవుని సంతోషపెట్టేటట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళందరినీ నడిపించాలి, అప్పగించాలి దేవుడికి. అలా అప్పగించకుండా కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే వాడు అసత్యములో, అసంపూర్ణ స్థితిలో ఉండిపోయి ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. ఇప్పుడు ఎంత చక్కటి మాట దేవుడు రాయించాడు. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం, అంటే బుద్ధి కలగటం కోసం అంట దేవుడు ఇవన్నీనట వ్రాయబడి ఉన్నవి. ఎంత క్లియర్గా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం, మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11. ఈ సంగతులు అంటే ఏంటి? ఇప్పటి వరకు పాత నిబంధనలు రాయబడిన ప్రతి లేఖనం, లేకపోతే ఇప్పటి వరకు రాయబడిన ప్రతి లేఖనం అట దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలుగుటకు? బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నవి. ప్రతి లేఖనము, ప్రతి వచనము, ప్రతి మాట బైబిలులో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు అన్ని మాటలు అవసరం అని నొక్కి బైబిల్ చెప్తుందా? లేకపోతే కొన్ని వద్దు దాన్ని చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు చూసామా? మీకు ఇచ్చిన టైటిల్ ఏంటి? టైటిల్ చెప్పండి ఒకసారి. అన్ని లేఖనాలు వద్దు అంటున్నారు కొందరు. నేనేమన్నానంటే కొంచెం ఇంకో స్టెప్ వేసి అసలు అలా బైబిల్ చెప్పిందా అని టైటిల్ ఇచ్చాము కింద. ఇంకా వీళ్ళని ఏమంటానికి మనం పక్కన పెట్టేద్దాం. ఇంకా వాళ్ళని డైరెక్ట్ బైబిల్ అడుగుదాం. మీ చేతుల్లో బైబిల్ ఉంది, నా చేతిలో పోయింది, వాళ్ళ చేతుల్లో కూడా బైబిల్ ఉంది. అందరి చేతిలో ఆ బైబిలే ఉంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు చదువుకోవడం వల్ల, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాన్ని ఏమంటారు ఆపాదించుకోవడం. ఇందాకన్నానే దేవుడు అందరి చేతుల్లో బైబిల్ పెట్టాడు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మడానికి లేకుండా సత్య మార్గంలో నడవటానికి మీ దగ్గర అదే బైబిల్ ఉంది, నా దగ్గర అదే బైబిల్ ఉంది. అది నా ఒక్కడి దగ్గర ఉందనుకోండి, ఇక చూసుకుని నా చేతులు పడిపోయినట్టు మీరంతా. మిమ్మల్ని అందరూ కాళ్ళకి దండం పట్టమాట తెలుసా? దైవ సేవకుడు కన్నా కూడా వచ్చి పెట్టేద్దరికి. ఎందుకంటే బైబిల్లో ఉందో లేదు తెలియదు మీకు, చెప్పాడు అంటానంతే. నా కాళ్ళకి నమస్కారం చేయండి అని బైబిల్లో దేవుడు చెప్పాడు అని కూడా వచ్చి పెట్టేస్తారు. నమ్మేస్తారు కదా మీరు అందరూ. ప్రతి ఒక్కళ్ళు 25 కేజీల బియ్యం మూట వేయాలి. ప్రతి ఒక్కళ్ళు కుటుంబానికి వచ్చి వారానికి అన్నాను కూడా వేసేస్తారు. దేవుడు చెప్పాడు నాతో అడిగి వేసేస్తారు. మీరందరూ విశ్వాసాలు కదా, దేవుని బిడ్డలు కదా, వేసేస్తారు. ప్రతి కుటుంబానికి వచ్చి ఒక్కొక్కరు 5,000 చొప్పున ఇవ్వాలని దేవుడు చెప్పాడు అని కూడా ఇలా చదువుకుంటే ఏదో ఇక్కడ మీ చదవరు కదా, మీ దగ్గర లేదు కదా, నమ్మేస్తారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉన్నా లేకపోయినా కడుపు కట్టుకుని ఏం చేస్తారు? అమ్మో దేవుని పని ఇచ్చేస్తాం, సేవకుడికి ఇచ్చేయాలని. అలా కాదు కదా బైబిల్. ఇప్పుడు ఎలా ఉంది? అందరి చేతిలో ఉంది. సామాన్యుడు మొదలుకొని సంపన్నుడి వరకు
అతి సామాన్యమైనటువంటి దాని పామరుడి దగ్గర నుంచి పండితుడి వరకు, అంటే బోధించేవాడి వరకు అందరి చేతులు అదే బైబిల్ ఉందా లేకపోతే ఉంది? ఎంత ధన్యులం అండి మనం. నిజంగా దేవుడు గొప్పడం, నేను గొప్పడా, మనం గొప్పడం. ఇలాంటి ఫెసిలిటీ మనకిచ్చినందుకు దేవుడు గొప్పడు. ఎవరు మోసపోకూడదు. దేవుడు రాజ్యానికి వెళ్ళాలి, ఆయన పిల్లలందరూ ఆయన దగ్గరికి రావాలి. ఆయన కాన్సెప్ట్ అది. ఇప్పటి వరకు చదివినటువంటి మాటలన్నిటిని మనం గమనిస్తే, వ్రాయబడిన వాటిని అన్నిటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ 3 మాటల్లో ముగించడానికి ప్రయత్నిస్తా. అన్నిటిని ఏం చేయాలి? ఫస్ట్ మనం నమ్మాలి. 2, నమ్మకపోతే మనల్ని ఏమన్నాడు దేవుడు? మందమతులు అన్నాడు. అలా మందమతులుగా మనం ఉండిపోకూడదు. ఇక రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము ఇవి రాయబడ్డాయి. ఇప్పుడు సారాంశం అంతా ఇప్పటిదాకా నేర్చుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తే, మొదటిది అన్నిటిని నమ్మాలి. నమ్మకపోతే వచ్చే నష్టం ఏంటంటే దేవుడి దృష్టిలో మందమతులైపోతాం, దేవుని రాజ్యానికి వెళ్ళాం. 3, ఇవన్నీ మనకి మేలు కలగటం కోసం, బుద్ధి కలగటం కోసం, బోధ కలగటం కోసం వ్రాయబడ్డాయి. ఇప్పుడు మీకు కావాలంటే ఎన్ని రెఫరెన్స్లు ఇమ్మంటే అన్ని రెఫరెన్స్లు ఇస్తాయి. మీకు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మచ్చుకి కొన్ని ఇస్తా, రాసుకోండి. మీ పెన్నకు పని చెప్పండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త క్రొత్త నిబంధనలు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పాత నిబంధన అంతా అనవసరం, మనకు అక్కర్లేదు, కొన్నే చాలు, కొన్ని అక్కర్లేదు అనడానికి లేదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీరు నెక్స్ట్ రాబోయే కొన్ని పాఠాల్లో మీకు తలెత్తుద్ది. అన్నయ్య అంతకుముందు లెసన్ ఒకటి చెప్పాడు కదా, అందులో కొన్ని కాదు అన్నీ కావాలన్నాడు. ఇప్పుడేమో కొన్ని అక్కడక్కడ కొన్ని అక్కర్లేదు అన్నాడు, ఇప్పుడు కావాలన్నాడు ఏంటని మీకు డౌట్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో చెప్తున్నాను మీకు ముందు, నేను రాబోయే కాలంలో నేను ఏం చెప్తాను ముందు చెప్తున్నాను మీకు. అన్ని లేఖనాలు అవసరమే, బైబిల్ చెప్తుంది. అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నిటిని దృష్టి పెట్టాలి. అందులో బోధ కలుగు నిమిత్తం అన్నాడు కదా, ఆ బోధ కలగడం కోసం, బుద్ధి కలగడం కోసం ఏం అవసరమో దేవుడు కొన్నిటిని చెప్పించాడు. తర్వాత వాటిని ఎలా మార్చాడో చెప్పించాడు. అంటే ఉండటం వేరు, వాటిని కొన్ని దాన్ని ఏమంటారంటే రిఫార్మేషన్స్, సంస్కరణ అంటాం కదా. సంస్కరణలో పూర్వం రాళ్ళు పెట్టి చెత్త కొట్టేవారు ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే పాత నిబంధనలో. ఇప్పుడు కొడుతున్నారు మరి కొత్త నిబంధనలో. మరి ఇప్పుడు అలాగని పాత నిబంధనలు పట్టుకుని రాళ్ళు పెట్టి కొట్టుకుంటూ పోతాం అందరం, వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని అలా పట్టుకుంటూ పోతే అందరం కొట్టేయలేక ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఇక రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు ఉంటారు. ఇక గట్టిగా మాట్లాడితే రాళ్ళు పెట్టి కొట్టడానికి జనాలు ఎత్తుకోవాలి, అలాగైపోద్ది. ఆ వ్యత్యాసం ఏంటో రాబోయే పాఠాల్లో మీకు ముందు వచ్చేటప్పుడు నేను అప్పుడు క్లారిటీగా విడగొట్టి చెప్తా. ఇప్పుడున్న పాఠ్యాంశాన్ని బట్టి ఆ తేడా తెలుసుకుందరు. కానీ తర్వాత ఇప్పుడున్న లేఖనాలను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రతి లేఖనము ఉపదేశించాలి, ఉపదేశించకూడదని చెప్పట్లే. బైబిల్ ఏం చెప్తుంది? అన్నిటిని నేర్పాలి. ఆ నేర్పడంలో నీకేం కలుగుద్ది? బుద్ధి కలుగుద్ది, బోధ కలుగు నిమిత్తం ఇవన్నీ వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకి ఇవన్నీ వ్రాయబడి వాళ్ళకి సంభవించాయంట, మనకి బోధ నిమిత్తం పెట్టాడు. ఇప్పుడు దావీదు గారు సముఖపు రొట్టెలు తినేసాడండి. లేవీలు తప్ప, యాజకుడు తప్ప దాన్ని ముట్టుకోకూడదు, అసలు దాన్ని టచ్ చేయకూడదు. తినేసాడా? మనకి ఎందుకండి అది? దావీదు గారు తినేసే రొట్టెలు తినేస్తే మనకెందుకు? సముఖపు రొట్టెలు కొత్త నిబంధనలు రాయించాడు. చూద్దాం. ఇదే 12:3 వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో సముఖపు రొట్టెలను దావీదు గారు తినడం, ఆ సందర్భాన్ని క్రొత్త నిబంధనలు ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి, అవసరమా లేకపోతే అవసరం లేదనా? అవసరమే. బోధ కలుగు నిమిత్తం, బుద్ధి కలుగు నిమిత్తం. నెక్స్ట్ 2వది, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనం కూడా, యోనా గారు 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఉండేనని రాసి ఉంది. చూడండి అక్కడ. బైబిల్లో కొంతమంది రాసుకునే అయితే రాసేసుకోండి, చూసేవాళ్ళం బైబిల్ చూసి చదవటానికి ట్రై చేయండి. టక్ టక్ అని మీరు అందిస్తే స్పీడ్కి వెళ్ళిపోతా. నెక్స్ట్ అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో మరొక మాట ఏమి తెలియజేశాడంటే, నినివే వారు యోనా గారు ప్రకటన విని మారు మనసు పొందారా పొందలేదా? పొందారు. వాళ్ళు పొందితే ఏంటి, పొందకపోతే మనకెందుకు గొడవ? పాత నిబంధనల గొడవ అంటే అవసరమా? కొత్త నిబంధనలు ఉటంకించాడంటే, కొత్త నిబంధనలు చెప్తున్నట్టు అవసరమా? అవసరమే. నెక్స్ట్ లూకా సువార్త, మత్తయి సువార్తలోని 12:42 దక్షిణ దేశపు రాణి సొలొమోను గారి జ్ఞానపు మాటలు వినడానికి వచ్చిందా లేదా? ఆవిడ వస్తే రాకపోతే సొలొమోను గారి మనకెందుకు? అలా ఎందుకు అనుకుంటే ఇక్కడ ఈ మత్తయి సువార్తలో దేవుడు ఎందుకు రాయిస్తాడు? సో అర్థం అవుతుంది మనకి. అంటే అన్ని లేఖనాలు అవసరం మనకి, రైట్.
ఇంకా లోకాసువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సారెపతని ఊరిలో ఉన్న ఒక విధవరాల ఇంటి దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్న సందర్భాన్ని గుర్తు చేస్తారు అక్కడ ప్రభువారు. అవునా కదా? గుర్తొచ్చిందా మీకు? రైట్. ఇక అదే లోకాసువార్తలో 4వ అధ్యాయం 27వ వచనంలో సిరియా దేశస్థుడు నయమానును స్వస్థపరచే సంగతి. కుష్టివ్యాధి వస్తుంది కదా, సిరియా దేశస్థుడు నయమానికి కుష్టివ్యాధి వస్తుంది. ఆ కుష్టివ్యాధిని ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి చెప్పుద్ది, యూదురాలు అనేటువంటి ఒక అమ్మాయి, ఇశ్రాయేలీయురాలు చెప్పుద్ది. అది తెలుసుకుని వస్తారు, వచ్చే యొర్దాను నదిలో మునగ్గానే స్వస్థపరచబడ్డం. ఆ సందర్భం అక్కడ గుర్తు చేశాడు. వాళ్ళ సంగతి అవసరమని గ్రహించాడు దేవుడు. నెక్స్ట్ ఇంకా లోకసువార్తలో 17వ అధ్యాయములో 29వ వచనం ఏముందంటే, ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి సొదొమ వారిని నాశనం చేశాను అనే సంగతి దేవుడు రాయించటం. ఆ సొదొమ గుమ్మరలో ఏం జరిగితే మనకేంటి, వాళ్ళు ఏమైపోతే మనకేంటి అనేమి దేవుడు పక్కన పెట్టలే, రాశాడు మనకు అవసరం కాబట్టి. నెక్స్ట్ ఎంత అమూల్యమైనవో, ఎంత అవసరమైన ప్రతి లేఖనం మనం చూడాలి. లోకసువార్త 17:32 కూడా ఒక మాట ఉంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనవలెను. ఉందా లేదా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి, లోకాశల్లో పడిపోకుండా అని గుర్తు చేయడానికి బోధ నిమిత్తమే కదా రాయించాడు. లేకపోతే అవసరం లేదని పక్కన పెట్టేసాడు, పక్కన పెట్టలేదు. నెక్స్ట్ యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 3:14 ఒక మాట ఉంది. ఏమంటే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తాడో అలాగే కూడా ఇప్పుడు క్రీస్తు ఎత్తబడవలెనన్న సందర్భాన్ని గురించి అక్కడ రాయడం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు తన కుమారుడైన యోసేపుకి బావినిచ్చాడని చెప్పి ఆ సమరయ స్త్రీ సందర్భంలో యేసుప్రభువు బావి దగ్గరికి వెళ్తాడు కదా, అలసిపోయినప్పుడు సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చాను అని ఉంటుంది అక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చాను, కావాలని వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఒక బావి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ సమరయలో ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తుంది అక్కడికి. తెలుసుగా మీకు అదంతా. సుఖారు అనేటువంటి ఊరు నుంచి ఆ బావి ఎవరిచ్చారంటే, మనకి యాకోబు ఉన్నాడు కదా, మన ఇశ్రాయేలీయుడు, ఆదిపితరుడు, ఇశ్రాయేలీయులు ప్రజలందరికీ ఆదిపితరుడు యాకోబు కదా, అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఆ యాకోబు తన కుమారుని యోసేపుకి ఇచ్చాడు ఈ బావి అని సందర్భాలు దేవుడు గుర్తు చేయడం. తర్వాత ఇక్కడికి ఎన్నయ్యి? 9 10 అయ్యాయి. ఇంకేమన్నా? ఇంకా చాలా ఉన్నాయి. ఇలా 9 అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. యోహాను 3:14 రాస్తున్నారు, అరణ్యంలో మోషే సర్పను ఎత్తాడు, రాయలేదా? అక్కడికి 9. యాకోబు తన కుమారుడిని యోసేపు భూమినిచ్చాను, అక్కడికి 10. అంటే మీరు ఎక్కడ మిస్ అయ్యి ఉంటారు తప్ప నా దగ్గర కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత అపోస్తలుల కార్యములు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం, ఇశ్రాయేలీయుల చరిత్రలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు అక్కడ. మీరు అలాగే రాసుకోండి, ఇశ్రాయేలీయుల చరిత్రలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. నెక్స్ట్ రోమపత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. రోమపత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు సున్నతి లేనప్పుడు వాగ్దానం పొంది విశ్వసించారు అనే సందర్భం గురించి అక్కడ మనం చూస్తాం, పాత నిబంధన సందర్భాన్ని. నెక్స్ట్ అదే రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అబ్రహాము గారు రమారమి 100 ఏండ్ల వయసు గలవాడైనప్పుడు దేవుడు తనకి బిడ్డలనిచ్చాడన్న సందర్భాన్ని మనం చూస్తే, అబ్రహాం గారు కూడా మనకెందుకు? కాదు, అన్నీ అవసరమే, అన్నీ మనకు అవసరం బోధ నిమిత్తం. ఇక్కడికి 13 అయ్యాయి. ఇక రోమపత్రిక 9వ అధ్యాయము 10-11 వచనాలు రాసుకోండి. రోమపత్రిక 9, 10, 11 వచనాలు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇంకా మీరు మీకు సగమే ఇస్తామా, సగం నా దగ్గర ఉంటే ఇంకా అన్నీ రాసుకోలేరు మీరు, చాలా ఉన్నాయి. కొత్త నిబంధనలో పాత నిబంధన ప్రవక్తల విషయాలు ఎన్నో ఉటంకించారు ఇక్కడ ప్రభు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నాడు అక్కడ. పాత నిబంధనలో జరిగిపోయిన పూర్వపు చరిత్రలో జరిగిపోయిన సంఘటనలు అన్నీ ఎత్తి చూపించి అవసరమైనటువంటి చారిత్రక విషయాలు ఎత్తి చూపిస్తున్నాడు అందరికీ. ఎందుకు? అవసరం లేదు మనకి, వాళ్ళు కూడా మనకి ఎందుకండి, ఆడి పేరు మనకి ఎందుకండి, యాకోబు తండ్రి ఎవడైతే మనకేంటి, ఆడి కొడుకు ఎవడైతే మనకేంటి, వాళ్ళు ఎలా కొట్టుకుంటే మనకేంటి. నోవహు కుమారుల పేర్లు ఎప్పుడు మీరు తడుకోకుండా 3 పేర్లు, షేము, హాము, యాపీతు, వాళ్ళ పేర్లు మనకి ఎందుకండి. అలా ఉందా బైబిల్? అవసరం ఉందా? లాస్ట్లో చాలామంది అపోహపడే దానికి కౌంటరీస్ వదులుతా, అంటే మనకి ఎవరో ఒకటి ఇయ్యక్కర లేకుండా కౌంటరీస్ వదులుతా. అప్పుడుదా కాకుండా ఇంకా కొన్ని వదిలేసి మీకు ఇవ్వాలి. నా దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థులుగా మీకు వాళ్ళందరికంటే ఎక్కువ సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే నా దగ్గరికి రండి, తర్వాత ఇంకా ఇస్తాను. ఇక్కడికి 14 అయ్యాయి కదా. రోమపత్రిక 9వ అధ్యాయం 10-11 వచనాలతో 14 అయ్యాయి. ఇక 15వ ఇస్తున్నా చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు రాసుకోండి. ఏలియా గారు దేవునితో మాట్లాడే సందర్భం అక్కడ, ఏలియా గారు దేవునితో మాట్లాడే సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఆ సందర్భాన్ని ఎత్తి చూపించాడు అక్కడ రోమపత్రికలో పౌలు గారు. అలా అంటున్న వారికి మీరు ఎన్నైనా చూపించవచ్చు, నోరు మెదపడానికి వాళ్ళ దగ్గర అవకాశం ఉండదు.
కావాలంటే రండి, ఇంకా మీకు ఇస్తాను, ఉన్నాయి మన దగ్గర, మీరు ఎటువంటి డౌట్ పడకర్లా. ఇప్పుడు లాస్ట్లో చురకన్నాను కదా, దాంతో ముగిస్తా, చూపిస్తా, రెఫరెన్స్ కూడా చూపించి మాట్లాడుకుంటే బాగుంటుంది. తీతు పత్రికే షూర్ కన్ఫామ్ 3వ అధ్యాయంలో ఒక మాట చూపించి నేను దీనికి తెరదించుతా. అంటే లాజిక్ మిస్ అవుతున్నారు. లా అంటే ఏంటి? ధర్మం. లా అంటే ఏంటంటే లాజిక్ అంటే ఇప్పుడు నేను పేరుకి ఇప్పుడు చదువుకున్న పిల్లలు లాజిక్ మాట్లాడుతున్నాడు భలేగా అంటారు. లా అంటే ఏంటి? లా అంటే చట్టం. చట్టం ప్రకారం కరెక్ట్గా మాట్లాడితేనే ఎదుటిని పట్టుకోగలం, కరెక్ట్గా బంధించవచ్చు. ఇంత చట్టం ప్రకారం బంధించవచ్చు, శిక్ష వేసేయచ్చు. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు, ఆడు మాట్లాడిన మాటలకు మనకి ఏం చెప్పడానికి లేదండి అంటారు. కొన్నిసార్లు తగులు తీరుస్తుంటారు చూసారా, వాళ్ళు అడిగేదానికి మన ఊరి దగ్గర అసలు ఏ సమాధానం లేదే బాబు, ఇంకేం చేస్తాం అంటారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? కరెక్ట్గా లాజిక్ అడుగుతున్నారు. ఆ లా అంటే ఏంటి? నియమం ప్రకారం అడుగుతున్నారు, చట్టం ప్రకారం అడుగుతున్నారు. వీడి దగ్గర ఏ సమాధానం లేదు, ఎందుకంటే వీడి దొరికేసాడు, లాజిక్ ప్రకారం దొరికేసాడు. ఇప్పుడు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది, బైబిల్ విషయంలో చాలా మిస్ అవుతున్నారు చాలామంది. ఏంటో చదివించిన తర్వాత మీకే అర్థం అవుతుంది. తీతు పత్రిక 3వ అధ్యాయము, చివరిగా దీని కౌంటర్తో మాట్లాడుకుని ముగించుకుందాం. 3వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చూద్దామంటే 5 నుంచి చదువుతాం. చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 5 నుంచి తీతు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి. మనము నీతిని అనుసరించి, ఇది ఈ టాపిక్కి సంబంధం లేదు, మీరు ఎడిషనల్గా మీకు ఒకవేళ కౌంటర్ పడినప్పుడు నిజంగా సత్యం పక్షాన్ని మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు, అప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడే ఉత్తుత్తుని వెళ్ళిపోమని కాదు అర్థం. అర్థమైంది మీకు? మాట్లాడవలసి వచ్చెను, ఆయన సమరయ మార్గమని వెళ్ళవలసి వచ్చెను. అర్థమైంది మీకు? రైట్. చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన, అంటే బాప్తిసం ద్వారా, స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించెను. 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులం అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇంతవరకు మీకు అర్థమైంది? బాగుంది. దేవుడు మన కృపను గ్రహించాడు, ఆ పరిశుద్ధాత్మ వరం మనకి ఇచ్చాడు, మనం ఎంత భక్తిగా బతకాలో ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడని చెప్పాడు. చెప్పి 8వ వచనం చదువుతాను చూడండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అంటే ఇప్పుడు మనందరం విశ్వాసం ఉంచాం కదండి. అందరం ఎవరైనా దేవుడి మీద విశ్వాసం లేకుండా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు బాప్తిసం పొందిన అందరికీ ఈ మాట వర్తిస్తుంది కదా. మనం అందరూ కూడా దేవుని యందు విశ్వసించాము. రైట్. 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరంతా సత్క్రియలను శ్రద్ధగా, మాట నోట్ చేసుకుని అందరూ, సత్క్రియ చెప్పండి. ఏంటి మంచి క్రియలు అంటే? దాన ధర్మాలు చేయడం, అలా చేయడం, ఇలా చేయడం, ఇదే సత్క్రియ అనుకుంటారు చాలామంది. సత్క్రియలు అంటే అదే. ఒక మనిషి ఆత్మను పాతాళ అగ్నిగుండం నుంచి లాగరట. యోధపత్రికలో మాట తెలుసు, 22వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది అది, 22వ వచనం. ఒక కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు, యోధపత్రికలో 22వ వచనం చూడండి ఒకసారి. సందేహపడి వారిని కనికరం చూపుడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నాం? ఫస్ట్ ఏముంది మనకే? కనికరం ఉంది. ఎలా పోతే నాకేంటి అనుకున్నాను అనుకోండి, అవసరం మనకి ఇదంతా? ఏమండి, ఎవడు వెళ్ళకపోతే నాకెందుకంటే, నా బైబిల్ నాకు తెలిసింది, నా జ్ఞానం నాకు వచ్చింది, నేను రక్షించబడతాను, దేవుడు మనసేంటో నాకు అర్థమైంది, నేనేదో నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటే చాలు అనుకునేవాడు దేవుని సంబంధి కాదు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నా కనికరము చూపి అగ్నిలోంచి లాగినట్లు కొందరిని లాగమన్నాడు. అంతకు ముందు ఒక పాట మాట, సందేహపడు వారి నిమిత్తం అన్నాడు కదా. సందేహం అంటే ఏంటి? డౌట్. సందేహం అంటే డౌట్ రావడం. అరే వీడు అవునా కదా, మహేషే కదా, డౌట్. మహేష్ లాగానే ఉన్నాడు అన్నది అనుకోండి సందేహం. అలాగ ఉన్నాడా? డౌట్. ఇదంతా బాబు నువ్వు మహేష్వేనా అని అడిగాం, రూపమంతా అలాగే ఉంది కానీ నడకల లేదు. నేను మహేష్ని అనడుకోండి, క్లారిటీ వచ్చేసింది కదా. అతనికే తెలనుకో, ఏమో నేను ఎవరిని అనడానికి గొడవ లేదు, మూసుకుని వెనకొచ్చేస్తాం, నోరు మూసుకుని. ఇంకా ఇప్పుడు దేవుడు అంటున్నాడు సందేహపడువారు. ఏం సందేహపడుతున్నారు వాళ్ళ మీద ఎందుకు కనికరం చూపించాలి? నిజంగా రక్షించబడడానికి వాళ్ళు
సందేహపడితే బాగా వినాలి, నిజంగా వాళ్ళు రక్షించబడడానికి, దేవుని దగ్గరికి రావటానికి, దేవుళ్ళు ఎతకటానికి వాళ్ళు నిజంగా సందేహాలు పడితే, నాకు తెలుసుకోవాలందని నపుంసకుడైనటువంటి అతనిలాగా ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఉన్నాడే, అతను ఎక్కడి నుంచి వస్తున్నాడట? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? గాజాకి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం జరిగిందా లేదా? ఏం మర్చిపోతాడండి. గాజా నుండి యెరూషలేంకి వస్తున్నాడట. అతనిది గాజా ప్రాంతం, అక్కడి నుంచి వస్తున్నాడు. ఈజిప్ట్ అండర్లో ఉంది అప్పటికి ఈజిప్ట్ అండర్లో ఉండేది. అందుకని ఐథియోపియుడు అట అర్థం ఏంటి? ఐథియోపియాలో రాని ఉంది కదా, ఆ ఐథియోపియుడు రాణి కింద ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. అతను వస్తున్నాడు అక్కడికి. యెరూషలేంకి ఎందుకు వస్తున్నాడంటే ఆరాధించడానికి వస్తున్నాడు. నిజంగా ఆరాధించడానికి వస్తున్నాడు కాబట్టి దేవుడే తెలుసుకుని ఫిలిప్పు అర్జెంటుగా, ఫిలిప్ ఎవరు? అపోస్తల కార్యాల గ్రంథంలో 7 సెలెక్ట్ చేయమంటారు. తెలుసు కదా మీకు? తెలియదు. 7 సెలెక్ట్ చేయమంటారు. అపోస్తలులైనటువంటి వారు 12 మంది. అరే నాయన, మేము రొట్టెలు పంచిపెట్టడం, ఈ కార్యక్రమాలకు, భోజనాల కార్యక్రమంలో మాకు సరిపోవట్లేదు, మేము వాక్యం చెప్పడం మానేసి ఈ రొట్టెలు ఈ పంచుకుంటూ సరిపోతుంది మాకు. మీలోనే జ్ఞానముతో నిండుకొనిన వారు, ఆత్మతో నిండుకొనిన వారు, మంచి పేరు పొందని ఉంటుంది అక్కడ 6వ అధ్యాయంలో.